Praise God. Thank you so much for the wonderful singing. Thank you. Manchi tabala talam unnataithe this would be a wonderful song. But praise God. అయితే ఈ రోజు మన లేఖన భాగాలని మనము గమనించినట్లయితే ఫైనల్ గా అదేంటి మనం 1 Thessalonians chapter 5 కూర్చున్నాము. దేవుని కృప వల్ల ఈ విధంగా వర్స్ బై వర్స్ స్టడీ చేయడానికి యెహోవా ఇచ్చిన కృపను ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. అయితే 1 Thessalonians chapter 5 verse 1, 2 and 3 మనము చదువుదాం. స్క్రీన్ తట్టు మీరు గమనిస్తున్నట్లయితే వర్సెస్ 9 ఇంగ్లీష్ లో తెలుగులో మనమందరం కలిసి ఒకసారి చదువుదాం. బట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ద సీజన్స్ బ్రెదరన్ he have no need that I write unto you, for yourself known perfectly that the day of the Lord so cometh as a thief in the night. Third verse ga, for when they shall say peace and safety, then sudden destruction come upon them, as travail upon a woman with child, and they shall not escape. Loving, living Heavenly Father, thank you for this wonderful opportunity to read your scripture. Speak to us, Lord. Enrich our thoughts, enrich our spirit, help us to overcome our unbelief, enrich our faith for your glory and for the advancement of the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. ఈ సర్మన్ టైటిల్ గా గమనించినట్లయితే ఆర్ యు రెడీ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్, ఆర్ యు రెడీ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్. ఇది 1 Thessalonians chapter 5 verses 1 to 3 గా మనం చదివినప్పుడు ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ సడన్లీ వితౌట్ వార్నింగ్ అండ్ నో వన్ విల్ ఎస్కేప్ ఇట్. So the only wise thing is to get ready now by turning to Christ. అయితే ఫస్ట్ వర్స్ ఏం మాట్లాడుతుంది, థర్డ్ వర్స్ గా మీరు గమనించినట్లయితే ద టైమ్ ఈజ్ నాట్ రివీల్డ్, మనకు ఆ టైము మనకు చెప్పబడలేదు. సెకండ్ వర్స్ ద కమింగ్ ఈజ్ సర్టన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్, అతని రాకడ కంపల్సరీగా వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో అనేది మనకు రెండవ వచనంలో తెలియదు, చెప్పబడలేదు, అది ఎవరికి తెలియదు. థర్డ్ వర్స్ ని గమనించినట్లయితే ద వరల్డ్ విల్ బి డిసీవ్డ్ బై ఫాల్స్ సెక్యూరిటీ, ద వరల్డ్ విల్ బి డిసీవ్డ్ బై ఫాల్స్ సెక్యూరిటీ. ఎప్పుడు అంటే ఎప్పుడైతే అందరూ కాముగా ఉండి నో మోర్ వార్, నో మోర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఎలాంటి వ్యాధులు లేకుండా ఎలాంటి వార్స్ లేకున్న టైంలో ద జడ్జ్మెంట్ విల్ సడన్ అండ్ inescapable. The judgment will be unstoppable. The judgment will be inescapable అనేది మనము గమనిస్తున్నాం. సడన్ గా వచ్చినట్లయితే దాని నుంచి మనము పారిపోలేము, తర్వాత దాన్ని ఎవరు ఆపలేరు అనేది మనము ఈ 3వ వచనంలో మనం గమనిస్తున్నాం. అయితే లేఖన తట్టు గమనించినట్లయితే 1 Thessalonians chapter 5 ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేదిగా మనం గమనించినట్లయితే బట్ అనే వర్డ్ చెప్పబడుతుంది. బట్ అనేదిగా గమనించినట్లయితే ముందు ఏదైతే 4th చాప్టర్ లో మనకు క్లియర్ గా అదేంటి పౌలు thessalonians సంఘానికి ఫస్ట్ 8 verses సెల్ఫ్ ప్యూరిటీ, సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనేది 8 verses లో, చాప్టర్ 4 లో 8 verses లో సెల్ఫ్ ప్యూరిటీ, సాంక్టిఫికేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ వెజల్ గా, ఒక బాడీని ప్రెజెంటేషన్ గా ఎలాగైతే సాంక్టిఫికేషన్ గా ఉండాలని మాట్లాడి 9th and 10th verse ని గమనించినట్లయితే బ్రదర్లీ లవ్ గురించి మాట్లాడుతూ, తర్వాత 11th and 12th verse ని వర్క్స్ మీద మాట్లాడిన తర్వాత కమింగ్ ఆఫ్ ద లార్డ్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ సీక్వెన్షియల్ గా చెప్పుకుంటూ వస్తూ ఈ 5th verse లో గమనించినట్లయితే బట్ అని
వారికి ఒక గమనికగా, ఒక వార్నింగ్ గా ఇక్కడ చెప్తున్నారు. అయితే 13th వర్స్ లాస్ట్ సండే మీరు జాయిన్ అయినట్లయితే, లేకపోతే యూట్యూబ్ లో ఈ వీడియో గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ యూట్యూబ్ లో లాస్ట్ సండే రికార్డింగ్ ఉంది. యూ క్యాన్ లిసన్ టు దట్. ఈ 13th వర్స్ నుంచి 18th వర్స్ దాకా ఈ తెస్సలోనియ సంఘస్థులు అంచెలంచెలుగా దినదినంగా వారు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వారికి యేసుక్రీస్తులో చనిపోయిన వారికి ఏమవుతుంది, అతను రీయూనియన్ అని మనం మాట్లాడుకున్నాం. రీయూనియన్ ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. అయితే యేసుక్రీస్తులో చనిపోయిన వారు, ఇప్పుడు కరెంట్ గా చనిపోయిన వారు, లేకపోతే వారికంటే వెనక వారి పితరులు చనిపోయిన వారి గురించి ఏమవుతుంది అని వారికి ఒక బ్లెస్డ్ హోప్ అనేది మనము ఒక 13 నుంచి 18 వర్స్ దాకా మనము క్లియర్ గా మాట్లాడుతున్నాం. అయితే ఈ 1 to 3 వర్సెస్ ని గమనించినట్లయితే, ఆర్ యు రెడీ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్, ఆర్ యు రెడీ ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ అని ఒక వార్నింగ్ మనకు చెప్పబడుతుంది. ఇక్కడ ఫస్ట్ వర్స్, చాప్టర్ 5 ఫస్ట్ వర్స్, బట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ద సీజన్స్, బట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ అని పౌలు తెస్సలోనియ సంఘస్థులకి రాస్తూ, ఈ టైమ్స్ అనేది గమనించినట్లయితే గ్రీక్ పదములో క్రోనాస్ అని చెప్పబడుతుంది. క్రోనాస్ దాని లిటరల్ మీనింగ్ గమనించినట్లయితే పీరియడ్స్ ఆఫ్ టైం, పీరియడ్స్ ఆఫ్ టైం గా ఉంటుంది. తర్వాత దానికి సీజన్స్ అనేది గమనించినట్లయితే కైరోస్, విచ్ ఆర్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. సీజన్స్ ఆఫ్ టైం గా చూసినట్లయితే క్రోనాస్ అని గ్రీక్ పదంలో ఉంటుంది, విచ్ ఆర్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం గా మనం గమనిస్తాం. సో టైమ్స్ గురించి, సీజన్స్ గురించి మాట్లాడుతూ, బ్రదర్ he have no need that I write to you, he have no need I write to you. అంటే దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళా మీకు గుర్తు చేయని అవసరం లేదు. దీని గురించి మీకు ఒక అదేంటి యు నో దిస్ అండ్ ఐ డు నాట్ హ్యావ్ టు రిమైండ్ యూ అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఫర్ యూస్ యువర్ సెల్ఫ్ నో పర్ఫెక్ట్లీ దట్ ద డే ఆఫ్ ద లార్డ్. అయితే పాత నిబంధన నుంచి మనము గమనించినట్లయితే ఈ టైం కల్లా ఫస్ట్ తెస్సలోనియన్ సంఘస్థులు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత యాక్ట్స్ చాప్టర్ 2 లో ఎప్పుడైతే ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చిందో, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో యేసుక్రీస్తుని, తిరిగి వారి దేశాలకి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. అక్కడ అంచెలంచెలుగా ఎదుగుతుండడం మనం గమనిస్తాం. పౌలు అతని మిషనరీ జర్నీస్లలో ఇంకా సంఘ విస్తీర్ణత మనము గమనిస్తాం. అయితే అప్పటిదాకా వారికి ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ ఈ 5 books ఆఫ్ మోసెస్, తర్వాత బహుశా కొన్ని అడిషనల్ బుక్స్ గా బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ ఐజియా, ఈ బుక్స్ గా ఉన్న తర్వాత పౌలు అతని లెటర్స్ గా మనం ఇప్పుడు ఫస్ట్ తెస్సలోనియన్స్ ఎలాగైతే చదువుతున్నామో వారికి అలాంటి చిన్న చిన్న స్క్రోల్స్ గా వారికి అందుబాటులో ఉన్నాయి. అయితే గమనించాలి, డ్యూట్రానమీ చాప్టర్ 6 లో ఎలాగైతే తండ్రి వారి పిల్లలకి ఎలాగైతే వాక్యాన్ని నెమరి వేసి ఫస్ట్ 5 books ఏదైతే మెమరైజ్ చేయాలో అది ఒక కంపల్సరీ అయినా కానీ సినగాగ్స్ వచ్చినప్పుడు వారు కూర్చొని వాక్యాన్ని వినేటప్పుడు మనము ఇప్పుడు వర్స్ బై వర్స్ టీచింగ్ గా ఉండేది కాదు. ఆ కాలంలో సినగాగ్స్ లో స్క్రోల్ ఓపెన్ చేసి పెద్దగా చదివేవారు. చదివినప్పుడు కింద కూర్చొని పెద్దలు లేకపోతే అక్కడున్న సినగాగ్స్ లో ఉన్న వారందరూ ఏమైతే చదివారో దాన్ని గుర్తు చేసుకొని నెమరు వేసేవారు. ఇప్పుడు అడ్వాన్స్ గా వర్స్ బై వర్స్ టీచింగ్ అని, ఎక్స్పోజిషన్ అని, ఎక్సిజిసిస్ అని, ఐసిజిసిస్ అని, హర్మనటిక్స్ అని, ఇవన్నీ అడ్వాన్స్మెంట్ గా వచ్చింది. కానీ ఆ కాలంలో మనకు ఉన్న బైబిల్ ఈ 66 books
కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇదేంటి 66 పుస్తకాలు ఒక బుక్ లో ఈ విధంగా నేను పట్టుకొని ఈ విధంగా చదువుకోవడము వారికి ఆ ఫెసిలిటీ, ఆ కంఫర్ట్ లేనే లేదు. అయితే కానీ ఇక్కడ పౌలు 5th చాప్టర్ లో ఎప్పుడైతే డే ఆఫ్ ద లార్డ్ అనే మాట మాట్లాడుతున్నారో, ఇక్కడ డే బిలాంగ్స్ టు యెహోవా. ద డే ఆఫ్ ద లార్డ్ అనేది మనం గమనించినట్లయితే ద డే బిలాంగ్స్ టు యెహోవా. ఏంటి ఈ డే ఆఫ్ ద లార్డ్? స్క్రిప్చరల్ గా మనం పాత నిబంధన నుంచి కొంచెం టైం స్పెండ్ చేసుకొని వి విల్ డెఫినెట్లీ రీడ్ దిస్. అదేంటి కొన్ని పాయింట్స్ మనం నోట్ డౌన్ చేసుకుందాం. బట్ అట్ ద సేమ్ టైం డే ఆఫ్ ద లార్డ్ అని గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 12 లో గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 12 ఒకసారి మనం చదువుదాం. అక్కడ దిస్ ఇస్ ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్, ద టైమ్స్ ఆఫ్ సాటన్ అనేది మనం గమనిస్తున్నాం. ద డే ఆఫ్ ద లార్డ్ అపోజ్డ్ టు ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ గా చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 12 లో therefore rejoice ye heavens and he that dwell in them, woe to the inhabitants of the earth and of the sea, for the devil is come down unto you having great wrath, because he knoweth that he hath but a short time. So సాతానుడికి టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ గా మనం గమనించినట్లయితే ఇప్పుడు కరెంట్ వరల్డ్ అంతా అతని కంట్రోల్లో ఉంది. అఫ్ కోర్స్ యెహోవా అదేంటి అతని కంట్రోల్లో లేదని కాదు, బట్ సాతాను ఈజ్ రూలింగ్ ఇట్. ఎప్పుడు దాకా అంటే ఎప్పుడైతే ఈ డే ఆఫ్ ద లార్డ్ వచ్చేదాకా, అప్పటిదాకా హీ హాస్ వెరీ లిమిటెడ్ టైం. సో అప్పటిదాకా అతను చేసే కార్యాలు, కన్ఫ్యూజన్, డిస్టర్బెన్సెస్, వార్స్, ఇవన్నీ కంపల్సరీగా మనము ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ద డే అనేది మనం గమనించినట్లయితే లిటరల్ 24 hours డే. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 3 ని గమనించిన, 4th గమనించిన, ఇట్ ఈస్ ఎ లిటరల్ 24 hour డే. అయితే ద డే ఆఫ్ ద లార్డ్ బేసికలీ ఏమంటున్నారంటే ఇట్ రెఫర్స్ టు ద గ్రేట్ ట్రిబులేషన్. ఎప్పుడైతే ద డే ఆఫ్ ద లార్డ్ వస్తుందో ఇట్ ఈస్ బేసికలీ యేసుక్రీస్తు యొక్క ఉగ్రతని మనము కనపరచుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇది సంఘానికి వర్తిస్తుందా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో నా జడ్జిమెంట్ ఇమీడియట్ గా నేను జడ్జిమెంట్ అయ్యాను కాబట్టి నేను ట్రిబులేషన్ పీరియడ్ లో నుంచి వెళ్ళనవసరం లేదు. 1 Corinthians chapter 1 verses 7 to 9 ని మనం చదివినట్లయితే 1 Corinthians chapter 1 verses 7 to 9, so that he come behind in no gift, waiting for the coming of our Lord Jesus Christ. 8th verse, who shall also confirm you unto the end, that he may be blameless in the day of the Lord Jesus Christ. 9th verse, God is faithful, by whom he were called unto the fellowship of the Son Jesus Christ our Lord. 1 Corinthians chapter 1 verses 7 to 9. అక్కడ గమనించినట్లయితే 7th verse లో గిఫ్ట్ అనేది మాట్లాడుతుంది. గిఫ్ట్ అనేది బేసికల్ గమనించాలంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏదైతే మనకు అదేంటి వ్యక్తిగతంగా, ఆత్మీయంగా మనకి ఇవ్వబడిన స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి 7వ వచనాన్ని గమనిస్తున్నాం. 8వ వచనాన్ని గమనించినట్లయితే who shall also confirm you unto the end. కన్ఫర్మ్ అంటే బేసికలీ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ strengthened in Christ అనేది గమనిస్తున్నాం. The gospel has been confirmed in them. అంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందామో మన రక్షణ నిశ్చయత is what we are seeing. సో ఈ 9th verse, unto the fellowship of his son, unto the fellowship of his son గా గమనించినట్లయితే fellowship, it is basically a union, it is a communion అనేది మనము గమనిస్తున్నాం. ఈ కొరింథీ సంఘానికి పౌలు ఈ లెటర్ రాస్తున్నప్పుడు బేసికలీ గమనించాలి, ఏ సంఘాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడంటే తెస్సలోనియ సంఘానికి ఎగ్జాంపుల్ తీసుకుంటూ 1 Corinthians 2 Corinthians రాయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే కొరింథీ సంఘస్థులు అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ తెస్సలోనియ సంఘస్థులు వారికి ఎగ్జాంపుల్ గా అయ్యారు కాబట్టి
తెస్సలోనియ సంఘస్థులను ఎగ్జాంపుల్ గా తీసుకొని ఫస్ట్ కొరింథీ, సెకండ్ కొరింథీ రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే తెస్సలోనియ సంఘస్థులకి ఎప్పుడైతే ద డే ఆఫ్ ద లార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మనకి ఇప్పుడు దాకా మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఏది అంటే డే ఆఫ్ ద లార్డ్ ఈస్ గ్రేట్ ట్రిబ్యులేషన్. సెకండ్ పాయింట్, ఇది సంఘానికి వర్తించదు బికాస్ వీఆర్ రాప్చర్డ్. మనం ఆల్రెడీ నేను పాపిని, నేను నాకు రక్షకుడు కావాలి, నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే నేను మొరపెట్టుకుంటానో, నా మాటని, నా హృదయాన్ని అతను కనుగొని నాకు ఎప్పుడైతే ఆ రక్షణ ఇస్తాడో, అది బేసికలీ బై ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నా సొంత శక్తి వల్ల కానే కాదు. అయితే నేను ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ అయ్యానో, మళ్ళా నేను ట్రిబ్యులేషన్ నుంచి I do not have to go under another tribulation, another there is struggling times in the world అనేది మనం గమనిస్తున్నాం. అదే ఇందాక ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 7 to 9 గా చదివి ఉన్నాం. అయితే ఈ డే ఆఫ్ ద లార్డ్ గురించి మనకు ఐజియా చాప్టర్ 2 వర్సెస్ 12 to 22 ని చదివినట్లయితే, ఐజియా చాప్టర్ 2 వర్సెస్ 12 to 22 చదివినట్లయితే అక్కడ డే ఆఫ్ ద లార్డ్ గురించి క్లియర్ గా చెప్పబడుతుంది. టైం లేదు కానీ నేను జస్ట్ మీకు బుల్లెట్ పాయింట్స్ గా నేను మీకు ఇస్తాను. 12th వర్స్ లో గమనించినట్లయితే, ఫర్ ద డే ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ షల్ బి అపాన్ ఎవ్రీవన్ దట్ ఈస్ ప్రౌడ్ అండ్ లాఫ్టీ. డే ఆఫ్ ద లార్డ్ ఏమవుతుందంటే సెకండ్ వర్స్ లో 12th వర్స్ లో రాయబడినట్టుగా డే టు డిస్ట్రాయ్ ద ప్రౌడ్. ఇదే 19th వర్స్ లో గమనించినట్లయితే, and they shall go into the holes of the rocks and into the caves of the earth for fear of the Lord and for the glory of his majesty when he ariseth to shake terribly the earth. 19th వర్స్ లో ఏమవుతుందంటే the day of the Lord of desperation. వారి జీవితాలని గుప్పిట్లో పెట్టుకొని ఏ కొండ దొరికితే ఆ హోల్లోకి వెళ్ళిపోయి దాచుకుందామా అనేదిగా ఉంటుంది. ఆ టైంలో అర్త్క్వేక్స్, ఆ టైంలో ఏదేంటి ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ ఆ విధంగా ఉంటుంది అనేది 19th వర్స్ లో చెప్పబడుతుంది. అదే 20th వర్స్ లో గమనించినట్లయితే, ఇన్ ద డే ఎ మ్యాన్ షల్ కాస్ట్ హిస్ ఐడల్స్ ఆఫ్ సిల్వర్ and his idols of gold which they made each one for himself to worship to moles and to the bats. ఏం చేస్తారు? డే ఆఫ్ ద లార్డ్ స్టార్ట్ అయిన వెంటనే ఇది దే విల్ త్రో ఆఫ్ దేర్ ఐడల్స్, సిల్వర్ అండ్ గోల్డ్ ఐడల్స్ ని వారు వెంటనే పడేయడం గమనిస్తాం. ఎందుకు పడేస్తారంటే వారు సిగ్గుతో అదేంటి వారు భయపడి అది పడేయడం అనేది గమనిస్తున్నాం. అయితే 21st వర్స్ లో గమనించినట్లయితే, టు గో ఇంటు ద cliffs of the rocks and into the tops of the wage rocks for the fear of the Lord and for the glory of his majesty when he ariseth to shake terribly the earth. 21st verse lo emantunante, God will shake the earth. The day of the Lord when God will shake the earth. So idi Isaiah chapter 2 verses 12 నుంచి 22 దాకా డే ఆఫ్ ద లార్డ్ గురించి మనకు స్క్రిప్చరల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదే ఐజియా చాప్టర్ 13 లో గమనించినట్లయితే, ఐజియా చాప్టర్ 13 వర్స్ 6 to 13 ని గమనించినట్లయితే, 6 to 13 చాప్టర్ 13 వర్సెస్ 6 to 13 లో గమనించినట్లయితే 7వ వచనం 7th వర్స్, wherefore shall all hands be faint and every man heart shall melt. ఏమవుతుంది? డే ఆఫ్ ద లార్డ్ రోజున వారి చేతులు పనికి రాకుండా పోతాయి, వారి హృదయాలు దే మెల్ట్. ఎందుకంటే 8th వర్స్ గమనించినట్లయితే, and they shall be afraid, pangs and sorrow shall take hold of them, they shall be in pain as a woman that travaileth, they shall be amazed one at another, their faces shall be as flames. సో ఏమవుతుంది? ప్రతి ఒక్క వ్యక్తి భయపడి, అది ఇక్కడ 8th వర్స్ లో దేర్ ఫేసెస్ షల్ బి ఫ్లేమ్స్ అంటే అదేంటి భయపడినప్పుడు, కోపంతో ఉగ్రతతో ఏం చేయాలో అన్నప్పుడు బహుశా అదేంటి కొంతమంది రెడ్ గా తయారవుతారు, కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆ కోపము లేకపోతే ఏం చేయాలో భయపడినప్పుడు వారి ఫేసెస్ అక్కడ చేంజ్ అవుతాయి. ఈ 8th వర్స్ లో అయితే ఎలాగైతే ఒక స్త్రీ
లేబర్ పెయిన్స్ కి వస్తుందో, సడన్ గా వస్తుందో అని 8th verse లో ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తుంది. 10th verse ని గమనించినట్లయితే, ఫర్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ అండ్ ది కాన్స్టలేషన్స్ దేర్ ఆఫ్ షల్ నాట్ గివ్ దేర్ లైట్, ద సన్ షల్ బి డార్కెన్ ఇన్ ది గోయింగ్ ఫోర్త్ అండ్ ద మూన్ షల్ నాట్ కాజ్ హర్ లైట్ టు షైన్. సో సన్ మూన్ అంటే ఆకాశం నుంచి మనకు ఆ సైన్స్ మనకు కనిపిస్తాయి. అయితే ఈ టైంలో మీరు యూట్యూబ్లలో కొన్ని న్యూసెస్ అదేంటి సూర్యుడు నల్లగయ్యాడు, లేకపోతే మూన్ రెడ్గా అయ్యింది, ఇవన్నీ మనము చూస్తున్నా. కానీ దీస్ ఆర్ ఆల్ ఇంట్రడక్షన్ గానే ఉంటుంది. కానీ ఆ డే ఆఫ్ ద లార్డ్ అన్ని ఆటోమేటిక్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అనేది జరుగుతాయి. సో యూట్యూబ్ లో లేకపోతే ఎక్కడన్నా న్యూస్ పేపర్లో ఎక్కడన్నా ఫోటోస్ చూసినా విన్నా, కానీ దాని గురించి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్ వెరీ సూన్. ఇదే 11th verse లో గమనించినట్లయితే, అండ్ ఐ విల్ పనిష్ ద వరల్డ్ for their evil and the wicked for their iniquities, and I will cause the arrogance of the proud to cease, and will lay low the haughtiness of the terrible. So 11th verse ఏమంటుందంటే, ఆ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ హంబుల్, ఇట్ ఈస్ టు హంబుల్ ద ప్రౌడ్. ఎవరైతే గర్విస్తున్నారో వారిని అతను హ్యూమిలిటీ, వారిని తగ్గిస్తారు అనేది మనము గమనిస్తాం. ఎజికియల్ చాప్టర్ 7 verse 19 లో గమనించినట్లయితే, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ నో డెలివరెన్స్ అని ఎజికియల్ రాస్తారు. ఇదే జోయల్ చాప్టర్ 1 verse 15 లో గమనించినట్లయితే, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ డిస్ట్రక్షన్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ డిస్ట్రక్షన్. జోయల్ చాప్టర్ 2 verse 1 to 6 ని చదివినా, లేకపోతే 11th verse చదివినా, డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ టార్మెంట్. ఇట్స్ ఏ టార్మెంట్ అనేది మనం గమనిస్తున్నాం. ఇంకా వచనాన్ని గమనించినట్లయితే, ఆమోస్ చాప్టర్ 5 verses 18 to 19 గమనించినట్లయితే, ఏ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ నో ఎస్కేప్. ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. ఎంత ధనం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, అదేంటి వారు దాని నుంచి తప్పించుకోలేరు. తర్వాత అదే ఆమోస్ చాప్టర్ 5 verse 20 లో కూడా చదివినట్లయితే, ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ డార్క్నెస్, దేర్ ఇస్ నో లైట్. అన్ని కోణాల నుంచి సూర్య నక్షత్రాలు అవి రెస్పాన్స్ కావు, సన్ మూన్, తర్వాత పెయిన్, బర్త్ ప్యాంక్స్, కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో, ఏం చేయాలో, ఎలా ఎక్కడ పని చేయాలి, ఎక్కడ దాచుకోవాలి. ఇదే ఉపదాయ చాప్టర్ 15 లో గమనించినట్లయితే, డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆన్ ద హీథన్స్ అనేది మనము మర్చిపోకూడదు. ఇట్ ఈస్ ఏ జడ్జిమెంట్ ఆన్ ద హీథన్స్. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదు, ఇది వారికి అనేది మనము గమనిస్తున్నాం. ఎజికియల్ చాప్టర్ 30 verse 3 లో కూడా చదివినట్లయితే, ఎజికియల్ చాప్టర్ 30 verse 3 లో కూడా చూసినట్లయితే, దట్ ఈస్ హౌ ద డే ఆఫ్ ద లార్డ్ వుడ్ బి. ఒకసారి ఎజికియల్ చాప్టర్ 30 verse 3 ని చదువుదాం. For the day is near, even the day of the Lord is near, a cloudy day, it shall be the times of the heathen. So ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదు వారికి ఈ డే ఆఫ్ ద లార్డ్, వారికి ఇది డే ఆఫ్ ద లార్డ్. సో నేను మీకు ఇలాగ చెప్తున్నానేసి అదే ఇలాగుంటుందా డే ఆఫ్ ద లార్డ్ అని క్రైస్తవులంగా మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన మనము భయపడాలంటే, we do not have to worry that we have to undergo all these situations. ఇలాంటి సిచ్యువేషన్ లో మనల్ని యేసుక్రీస్తు వదిలిపెట్టడం అనేది మనము గమనించాలి. మనము ఇలాంటి దినాలు మనము చూడము కూడా అనేది ఆ నిర్ధారణ మనకు కలిగి ఉండాలి. కానీ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఆ డే ఎప్పుడు వస్తుందో ఆ డే మనకు తెలియదు, అది ఎవరికి చెప్పబడలేదు. కానీ ఆ రోజు వస్తూనే ఉంటుంది. కానీ మన జీవితం నుంచి, మన మీద ఆధారపడిన జీవితాలు, మన ఫ్యామిలీ అన్నా, లేకపోతే మన ఇంటి పక్కన వారన్నా, మన సంఘంలో ఉన్న వ్యక్తులన్నా,
లేకపోతే మన కమ్యూనిటీలో మన వర్క్ ప్లేస్ లో ఉన్న వ్యక్తుల కన్నా ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ని నమ్మలేదో వారి గురించి మనం ప్రార్థించి మన జీవితాలని వారికి ఎలాగా మన జీవితాల ద్వారా వాక్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తుని కలిగి ఉండి వారు రక్షణ పొందుతారనేది ఈజ్ వాట్ వీ నీడ్ టు బి అఫ్రేడ్ ఆఫ్. నేను ఈ సాయంకాలం లెట్సే నేను బెంగళూరు కన్నా బాంబే కన్నా చెన్నై కన్నా బస్ వెళ్తున్నాను అనుకోండి, నేను నా టికెట్ తీసుకుంటే నా రిజర్వేషన్ అయిపోతుంది. నేను వెళ్ళి బస్ లో కూర్చొని బయట నుంచి నా ఫ్యామిలీ మెంబర్స్ కి వారికి అందరికి బాయ్ అని చెప్తుంటే ఎలా ఉంటుంది? అదే చాలా సార్లు ఎలాగైపోయిందంటే రక్షణ, నీకు రక్షణ వచ్చిన వెంటనే నీకు ఒక గోల్డెన్ టికెట్ వచ్చింది, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నావు అని వారు అలాగా మనల్ని తయారు చేశారు. కానీ బయట ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మలేదో, యేసుక్రీస్తుని అంగీకరించలేదో తమ సొంత రక్షకునిగా, వారి విషయం ఏంటి? వారి విషయం ఏంటి? అయితే ఈ డే ఆఫ్ ద లార్డ్ గురించి ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇవ్వాలని ఉన్నాను. ఇదేంటి డే ఆఫ్ ద లార్డ్ గురించి? జెఫెనియా చాప్టర్ 1 వర్సెస్ 14 to 18 ని చదివినట్లయితే, జెఫెనియా చాప్టర్ 1 వర్సెస్ 14 to 18 వర్సెస్ గా గమనించినట్లయితే 14th verse లో a day that comes quickly, 15th verse లో a day of wrath, తర్వాత 17th verse లో a day of no hope, a day of no hope, 18th verse లో a day when money will do no good for any man. ఆ రోజున డబ్బు దేనికి పనికి రాకుండా, ఆ రోజున మన శక్తి, మన జ్ఞానము దేనికి అదేంటి విలువ లేకుండా పోతుంది. ఒకసారి జెఫెనియా చాప్టర్ 1 వర్సెస్ 14 to 18 ని ఒకసారి చదువుదాం. జెఫెనియా చాప్టర్ 1 verse 14. The great day of the Lord is near. It is near, and hastened greatly, even the voice of the day of the Lord. The mighty man shall cry there bitterly. That day is a day of wrath, a day of trouble and distress, a day of wasteness and desolation, a day of darkness and gloominess, a day of cloud and thick darkness, a day of the trumpet and alarm against the fenced cities and against the high towers. And I will bring distress upon men, that they shall walk like blind men, because they have sinned against the Lord, and their blood shall be poured out as dust, and their flesh as the dungeon. Neither their silver nor their gold shall be able to deliver them in the day of the Lord's wrath. But the whole land shall be devoured by the fire of his jealousy, for he shall make even a speedy remembrance of all them that dwell in the land. సో ఇప్పటికల్లా మీకు ఆ డే ఆఫ్ ద లార్డ్ ఎంత భయంకరంగా, ఎంత ఉగ్రతతో ఉంటుందో మనం ఒక ఎస్టిమేషన్ వేయచ్చు. కానీ గమనించాలి, ఐ రిపీట్ అగైన్, ఇది యేసుక్రీస్తులో ఉన్న వారికి కానే కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వారికి. కానీ మన బాధ్యత ఏంటంటే వీ హ్యావ్ టు డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. టైం దొరికినప్పుడల్లా సువార్తని ప్రకటించాలి అనేది అంటే బహుశా అదేంటి పత్రికలు పంచడం ఒక ఎత్తు, లేకపోతే అదేంటి ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచడం అన్నా, లేకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏ విధంగా నేను మాట్లాడుతున్నా, ఏ విధంగా నేను కూర్చుంటున్నా, ఏ విధంగా నేను నా పని చేస్తున్నా, అది మన పక్కన వారు గమనిస్తున్నారు. నా ముఖము చూసినట్లయితే నాలో యేసుక్రీస్తుని కలిగి ఉన్నానా
అనేది గమనించాలి. చాలాసార్లు మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు, కానీ అక్కడికి ఆగిపోతుంది. కానీ అక్కడి నుంచి మనం ప్రేమని కనపరిచినట్లయితే అదే 1 Thessalonians chapter 4 లో బ్రదర్లీ లవ్ ఎలాగా వర్క్స్ ద్వారా అనేది గమనించాలి. తర్వాత వారు చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనకు గుర్తు చేయబడుతుంది. సో 2 Corinthians chapter 5 verse 10 ని చదివినట్లయితే 2 Corinthians chapter 5 verse 10, for we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body according to that he hath done, whether it be good or bad. గమనించాలి, there are two judgments in the Bible. One is the Bema seat judgment, then the second is the final judgment. ఈ బీమా సీట్ జడ్జిమెంట్ ఎవరికి అంటే రక్షణ పొందిన వారు, రాప్చర్ అయిన తర్వాత సంఘముతో రీయూనియన్ యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలిసిన తర్వాత దెర్ ఈస్ అ బీమా సీట్ జడ్జిమెంట్. ఈ బీమా సీట్ జడ్జిమెంట్ ఎవరికి అంటే ఎవరైతే యేసుక్రీస్తులో ఉండి యేసుక్రీస్తుకి నామం ద్వారా హతసాక్షులు అయ్యారో వారికి దేర్ ఆర్ క్రౌన్స్ అనేది మనము చూస్తాం. కానీ there is another final judgment, great white throne judgment అని బైబిల్లో మనం గమనిస్తాం. ఈ టైంలో ఏమవుతుందంటే ఎవరైతే మరణించారో యేసుక్రీస్తుని కలిగి ఉండకుండా రేపటి దినము వారు రిజరెక్ట్ అయ్యి యేసుక్రీస్తు ముందు ఆ జడ్జిమెంట్ సీట్ ముందు నిలబడి వారి జడ్జిమెంట్ జరుగుతుంది. నో బడీ ఈస్ బీన్ ఆ జడ్జిమెంట్ ని ఎవరు తప్పించుకోలేరు. ఫర్ ఎవ్రీథింగ్ దే హావ్ డన్ ఆన్ ది ఎర్త్. సో అప్పుడు దే ఆర్ సెంట్ టు ది లేక్ ఆఫ్ ఫైర్. లేక్ ఆఫ్ ఫైర్ లేతే ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఈ 1 Thessalonians chapter 5 లో ఎప్పుడైతే పౌలు ఈ విధంగా రాస్తున్నారో ఈ తెస్సలోనియ సంఘస్థులకి ఈ మాటలు లెటర్ గా రాస్తున్నప్పుడు అతని మాటలు ఏ విధంగా అయితే ఆ సంఘస్థులు చదివినప్పుడు వారికి ఏ విధంగా అయితే అర్థమైందో దీస్ ఆర్ ఆల్ హిస్ వర్డ్స్ అనేది మనం గమనిస్తున్నాం. ఇలాగా వారికైతే మెమరీ పవర్ ఎక్కువ ఉంది. వారు లేఖనాన్ని చదివి మెమరీ వేసేవారు. అఫ్ కోర్స్ మనలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయ్యి మనం కంప్యూటర్స్ మీద దాని మీద డిపెండ్ అయ్యి మన మెమరీ పవర్ అంతగా ఉండకపోయినా కానీ వారికి క్లియర్ గా ఈ లేఖనాల ద్వారా అవును ఎంకరేజ్మెంట్ గా రాస్తున్నారు. అయితే సో సెకండ్ వర్స్, సో కమెత్ యాజ్ అ థీఫ్ ఇన్ ద నైట్. ఎలాగా ఉంటుంది అనేది గమనించినట్లయితే ఎలాగా ఉంటుంది ఈ డే ఆఫ్ ద లార్డ్ అనేది గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఆ దినం ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ యాజ్ ఎ థీఫ్ ఇన్ ద. సో దొంగవాడు ఎలా వస్తాడు? ఎప్పుడైతే మనం హాయిగా పండుకున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, హాయిగా అదేంటి మనకు తెలియనప్పుడు అది జరుగుతుంది. సో ఎలాగైతే ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వచ్చేటప్పుడు వారు చూస్తున్నప్పుడు, అఫ్ కోర్స్ ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి, వారు లేచి ఉన్నప్పుడు వారు అదేంటి చూస్తున్నప్పుడు కాకుండా ఒక దొంగ వలె. సో జీసస్ కమ్స్ యాజ్ ఎ థీఫ్. The day of the Lord would come as a thief. Every reference in the Bible ni గమనించినట్లయితే Luke chapter 12 verse 39, Luke chapter 12 verse 39 ని గమనించినట్లయితే Luke chapter 12 verse 39 it reads, and this know that if the good man of the house had known that what hour the thief would come, he would have watched
and not have suffered his house to be broken through. ఇదే లూక్ చాప్టర్ 21 వర్స్ 34 లో కూడా చదివినట్లయితే, లేకపోతే సెకండ్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 10 చదివినా, లేకపోతే రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 3 ని చదివినా, లేకపోతే రెవల్యూషన్ చాప్టర్ 16 వర్స్ 15 చదివినా, is what we see. It refers to ఎలాగైతే ఒక దొంగ వస్తాడో ఆ విధంగా తెలియని టైంలో, మంచి నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు గమనించండి, ఇట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద నైట్, చీకట్లో అనేది మనము గమనిస్తాం. అంటే మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 37 to 39 ని ఒకసారి చదివినట్లయితే, మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 37 to 39. But as the day of Noah were, so shall also the coming of the Son of Man be. For as in the days that were before the flood, they were eating and drinking, marrying and giving in marriage, until the day of Noah entered into the ark. And knew not until the flood came and took them all away. So shall also the coming of the Son of Man be. So, ఇదే లూక్ చాప్టర్ 17 వర్సెస్ 28 to 30 లో గమనించినట్లయితే, మాథ్యూలో అయితే నోవా కాలంలో ఎలాగా ఉండేనో, ఎలాగ వరద స్టార్ట్ అయినప్పటికీ వారు రియలైజ్ కాలేదు, అంత ఫ్లడ్ వస్తుంది, అందరూ చనిపోతారు. నోవా వారి ఫ్యామిలీ నోవా ఓడలో ఉండి వారి ఫ్యామిలీని, తర్వాత యానిమల్స్ ని అన్నిటినీ యెహోవా కాపాడుకోవడం అనేది మనం గమనిస్తాం. ఇదే లూక్ చాప్టర్ 17 వర్సెస్ 28 to 30 ని చదివినట్లయితే, లూక్ చాప్టర్ 17 వర్సెస్ 28 to 30. Likewise also as it was in the day of Lot, they did eat, they drank, they bought, they sold, they planted, they built. But the same day the Lord went out to Sodom, it rained fire and brimstone from heaven and destroyed them all. ఇది ఎలాగైతే సొదొమ గొమొరాలో జరిగిందో ఆ విధంగా డే ఆఫ్ ద లార్డ్. అయితే ఇప్పుడు దాకా మనం గమనించాలి, ఫస్ట్ వర్స్ లో బట్ అనేది స్టార్ట్ అవుతూ టైమ్స్ అండ్ సీజన్స్ ఎలా ఉంటుందో దాని విషయం మాట్లాడుతూ, ఇవన్నీ మీకు గుర్తు చేయనవసరం లేదు, చెప్పనవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇట్ ఈస్ ఎ రిమైండర్ ఫర్ యువర్ సెల్ఫ్ నో పర్ఫెక్ట్లీ దట్ ద డే ఆఫ్ ద లార్డ్. సో డే ఆఫ్ ద లార్డ్ ఎలాగా ఉంటుందో అని లేఖనానుసారంగా మనం గమనించాం. తర్వాత యాజ్ ఎ థీఫ్ ఇన్ న్యూ టెస్టిమెంట్ లో ఎలాగైతే లూక్ చాప్టర్ లో, లేదా సెకండ్ పీటర్ లో, లేదా రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 3 లో, లేదా 16 వర్స్ 15 లో చెప్పబడినట్టుగా యాజ్ ఎ థీఫ్ ఇన్ ద నైట్ గా వస్తుందో, నోవా కాలంలో ఎలాగా మాథ్యూలో రాయబడిందో, లేకపోతే సొడొమ గొమొరా లూక్ చాప్టర్ 17 వర్స్ 28 to 30 గురించి మనము ధ్యానించి ఉన్నాం. అయితే థర్డ్ వర్స్ గా గమనించినట్లయితే, థర్డ్ వర్స్ గా ఫార్ వెన్ దే షల్ సే పీస్ అండ్ సేఫ్టీ. పీస్ అండ్ సేఫ్టీ అనేది ఇట్ వాజ్ ఎ స్లోగన్ ఫర్ రోమన్ ఎంపైర్. రోమా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ దే వర్ పీస్ అండ్ సేఫ్టీ అనే స్లోగాన్ని వారు మాట్లాడేవారు. యూజువల్ గా క్రిస్టియన్స్ కలిగిస్తే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అంటారు. అదే హైందవులు కలిగిస్తే వారు ఒక స్లోగన్ ని వాడతారు. కానీ ఆ టైంలో రోమా ప్రభుత్వం పవర్ లో, అథారిటీలో ఉన్నప్పుడు రోమా సోల్జర్స్ దే వర్ వెరీ ప్రైడ్. వారి గవర్నమెంట్ దే వర్ వెరీ ప్రైడ్. వారు దే వర్ షౌటింగ్ పీస్ అండ్ సేఫ్టీ అనేది మనం గమనిస్తాం. అయితే వారి కాంటెక్స్చువల్ గా ఇక్కడ రాస్తున్నాం. ఏ టైంలో అయితే పీస్ ఉంటుందో, ఏ టైంలో అయితే సేఫ్టీ ఉంటుందో, ఇట్స్ ఏ ఫాల్స్ సెక్యూరిటీ అనేది మనం గమనించాలి. ఇట్స్ ఏ ఫాల్స్ సెక్యూరిటీ. అక్కడ వెన్ దే అని వర్డ్ ఉంటుంది. వెన్ దే అంటే అన్బిలీవర్స్,
గమనించాలి. దే అంటే అన్బిలీవర్స్. ఇదే 4th verse లో అయితే బట్ హీ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ అని అంటుంది. 3rd verse ఏమో అన్బిలీవర్స్ కోసము, 4th verse ఏమో బిలీవర్స్ కోసము రాయబడి. అయితే పీస్ అండ్ సేఫ్టీ అంటే రిలాక్స్డ్ మోడ్ లో ప్రభుత్వాలు ఎక్కడ ఫైనాన్షియల్ గా లేకపోతే ఎవరితో వార్స్ లో లేకుండా ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఇస్ పీస్ అండ్ ట్రాంక్విలిటీగా ఉన్న టైంలో, సెక్యూర్ గా సేఫ్టీ అనుకునే టైంలో ఇది జరుగుతుంది. 2 Thessalonians chapter 2 verses 10 to 12 ని ఒక్కసారి చదవాలన్నా. ఎందుకంటే ఈ 10th verse, 11th verse, 12th verse లో యెహోవానే ఇలాంటి స్ట్రాంగ్ డెల్యూజన్ ని చేస్తారని అక్కడ చెప్పబడుతుంది. దే విల్ బిలీవ్ ఇన్ యాంటీ క్రైస్ట్. 2 Thessalonians chapter 2 verses 10 to 12. 2 Thessalonians chapter 2 verses 10 to 12. And with all deceivableness of unrighteousness in them that perish, because they receive not the love of the truth, that they might be saved. 11th verse. And for this cause God shall send them strong delusion, that they should believe a lie. అబద్ధాన్ని నమ్మేతారు. That they all might be damned unto who believed not the truth, but had pleasure in unrighteousness. సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని నమ్మడము, దాన్ని ఫాలో అవ్వడము యాంటీ క్రైస్ట్ టైంలో ఉంటుందనేది మనం గమనిస్తాం. ఇది ఎవరి ద్వారా? యెహోవానే అది ఆ డెల్యూజన్ ని తీరుస్తారు అనేది మనం గమనిస్తాం. అయితే పీస్ అండ్ సేఫ్టీ. సో ఈ సేఫ్టీ అనేది మనం గమనించినట్లయితే, సేఫ్టీ అంటే బేసికలీ ఒక అదేంటి నాకేం ప్రాబ్లం లేదు, నేను డేంజర్ లేదు, అదేంటి యూజువల్ గా ఈ సేఫ్టీ అనేది మనకు బ్యాంకింగ్ టర్మ్స్ లో బాండ్స్, సెక్యూరిటీస్ దాంట్లో మనము గమనిస్తాం. సో people who are in tribulation will feel that everything is safe and secure and see no outward evidences to disrupt their feeling అని అనుకుంటారు. ట్రిబులేషన్ టైంలో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మని వారు, ఎవరైతే సంఘం ఎత్తబడిన తర్వాత వదిలిపెట్టబడతారో వారికి that is their feelings, that they feel that they are safety, that they are comfort అనేది గమనిస్తారు. కానీ ఎవరి మీద వారు సేఫ్టీ గా ఉన్నారు అనేది చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 13 verse 4 లో గమనించినట్లయితే వారు ఆధారపడిన వారి స్ట్రాంగ్ లీడర్ ఎవరంటే యాంటీ క్రైస్ట్. రెవల్యూషన్ చాప్టర్ 13 verse 4. And they worship the dragon which gave power and the beast, and they worship the beast, saying, who is like unto the beast, who is able to make war with them? ఎవరు వార్స్ ఎవరు చేస్తారంటే యాంటీ క్రైస్ట్. ఆ వార్స్ చేసి మనం సెక్యూర్ గా ఉన్నాము, అతని బలగము, అతని మైటీ పవర్, అథారిటీ మీద అదేంటి వారు సేఫ్టీ ఫీల్ అవుతున్నారుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక రకంగా గమనించినట్లయితే they will feel secure from God interfering with their lifestyle. The world will not fear God or his wrath. Moral conscience అనేది ఆ టైంలో ఉండదు. వారికి దేవుడు యాంటీ క్రైస్ట్ గా అవుతాడు. కానీ there is no security outside of God. There is no security outside of God. Then sudden, 1 Thessalonians chapter 5 verse 3, then sudden destruction come up upon them as travail upon a woman with child, and they shall not escape. And they shall not escape. Sudden గా
సడన్ గా అంటే కంప్లీట్లీ అన్ప్రిపేర్డ్ లేనప్పుడు టైంలో. డిస్ట్రక్షన్ అంటే రూయిన్, డిస్ట్రక్షన్ అంటే డిజాస్టర్ అనేదిగా మనం గమనిస్తున్నాం. సో ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో యూజువల్ ఇక్కడ ఉమెన్ బేరింగ్ ఎ చైల్డ్ అంటే ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ హూ హ్యావ్ బేర్ ఎ చైల్డ్, ఆ బర్త్ ప్యాంక్స్ ఎలాగో వస్తాయో మీకు తెలుసు. సడన్ గా వస్తాయి. ఒరే వస్తుంది 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 అనుకుంటారు, కానీ అది ఎప్పుడు అనేది తెలియదు. సో ఆ వచ్చిన వెంటనే సడన్ గా అంతా ఆటోమేటిక్ గా 1 by 1 అయిపోవడం మనము గమనిస్తాం. అయితే ఈ డే ఆఫ్ ద లార్డ్ స్టార్ట్ అయినట్లయితే ఇట్ ఈస్ టూ లేట్. అప్పటిదాకా మనము వేచి ఉండని అవసరం లేదు. అప్పటిదాకా మనము we do not have to wait, because we are already saved, we are already judgment అయిపోయింది, మనకు రక్షణ దొరికింది. కానీ it is our duty to proclaim his death, burial and resurrection. ఈ సాయంకాలాన మనము ఆరాధనలో పార్టిసిపేట్ అయినప్పుడు మన ప్రార్థన, మనం ఎప్పుడైతే ఆ బ్రెడ్ ని తుంచామో, ఎప్పుడైతే ఆ ద్రాక్షారసాన్ని ఒక ఫ్యామిలీగా, ఒక కమ్యూనియన్ గా మనం తీసుకున్నామో, that is where we see we are proclaiming his death, burial and resurrection. సో మన ఈ సంఘం నుంచి బయటకు వెళ్ళినా, అయితే ఈ సెషన్ అయిపోయిన తర్వాత how are we living our life is what is important. That is what we need to ask ourselves. ఎందుకంటే it is a time where nobody will escape. అదేంటి పరిగెత్తడానికి టైం ఉండదు, పరిగెత్తినా కానీ ఎక్కడ వెళ్ళి దాచుకోవాలి అనేది కూడా వారికి ఉండదు. Luke chapter 21 verses 34 to 36 ని టైం లేదు కాబట్టి దాన్ని చదివినా we can see. So the day of the Lord is not just something we talk about. It is going to happen. It is going to happen. Acts chapter 1 verse 7 లో గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆరోహణం అవుతున్నప్పుడు వారు డిసైపుల్స్, అతనితో పాటు ఉన్న డిసైపుల్స్ ఎలాగైతే ఒక తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే, డాడీ నాకేం తీసుకొని వస్తావు, ఎక్కడ పోతున్నావు, ఎప్పుడు కల్లా వస్తావు అని అడిగేలాగా ఈ 7వ వచనంలో 6వ వచనంలో when they therefore were come together they asked of him saying, Lord, will thou at this time restore again the kingdom of Israel. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండేనంటే, రాజ్యం ఎస్టాబ్లిష్ అయితే ఒకరు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఒకరు హోమ్ మినిస్ట్రీ, ఒకరు వారి పొజిషన్స్ తీసుకోవాలి, మంత్రిగా వారి పొజిషన్స్ తీసుకోవాలనే యాటిట్యూడ్ లో ఉన్న టైంలో వారు ఆ విధంగా అడిగినట్లుగా మనం గమనిస్తాం. 7వ వచనంలో గమనించినట్లయితే, and he said unto them, it is not for you to know the times or the seasons which the Father hath put in his own power. Times and seasons ఎక్కడ చదువుతున్నాం మళ్ళా? 1 Thessalonians chapter 1, but of the times and seasons. సో ఈ టైమ్స్ అండ్ సీజన్స్ మనకు చెప్పబడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ నోన్ టు ద ఫాదర్. మనకు ఆ టైం తెలిసింది అని అంటే మనం గమనించాలి, వీఆర్ ఇన్ ట్రిబులేషన్. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమకాలం, 7 years తర్వాత అతని రెండో రాకడ ఉంది అనేది మనం గమనించాలి. కానీ దేవుని కృప వల్ల ఆత్మీయంగా యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ we would not know that time at all. చాలా మంది సైంటిఫిక్ గా వారి సొంత జ్ఞానంతో ఈ డేట్ వస్తుంది, ఈ డేట్ లో రెండో రాకడ వస్తుంది, ఈ డేట్ లో యేసుక్రీస్తు వస్తున్నాడు అని వెయిట్ చేసినా గానీ వారు అది ప్రూవ్ చేయలేకపోయారు. సో ఎప్పుడైతే ఆ లాస్ట్ వ్యక్తి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుని అంగీకరిస్తాడు, దట్ ఈస్ ద డే, ఇమీడియట్లీ ద డే ఆఫ్ ద లార్డ్ వుడ్ స్టార్ట్. So వారికి there is no second chance. If you are not in Christ, you are not ready. This is the time to wake up. Stop trusting in false security and run to the only place of safety, that is none other than Jesus Christ, before it is too late. నువ్వు రక్షింపబడినట్లయితే, నువ్వు ఇంకా యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, this is the time. రేపు నెక్స్ట్ మూమెంట్ the day of the Lord start అవ్వచ్చు.
రేపు నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ 10 years స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు కల్లా ఆల్మోస్ట్ 2000 years అయ్యాయి. కానీ ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వెరీ నియర్. ఆ టైం నియర్. న్యూస్ పేపర్ చూసినా, టీవీలు చూసినా, ఇతర కంట్రీస్ చూసినా ఒకరొకరు దే ఆర్ వేజింగ్ వార్స్. కానీ ఇవన్నీ చిన్న చిన్న సూచనలు మాత్రమే. కానీ ఆ డే ఆఫ్ ద లార్డ్ ట్వింకిలింగ్ ఆఫ్ అన్ ఐ సడన్ గా జరిగిపోయినప్పుడు నమ్మిన మనము ఎత్తబడతాము. నమ్మని వారి ఫ్యామిలీలు ఎలాగ, నమ్మని వారి మన స్నేహితులు ఎలాగ, మన జాబ్ ఫోర్స్ లో ఉన్న పరిస్థితి ఎలాగ, వారు నమ్మాలి. అది ఎవరికి ఇచ్చారు? మీకు నాకు ఇచ్చిన కృప. సో నేను ఏ విధంగా అయితే నేను వారిని ఎదుట జీవిస్తున్నాను, ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, ఏ విధంగా నేను వారితో కూర్చుంటున్నాను, ఏ విధంగా నేను తింటున్నాను, దట్ ఈస్ హౌ దే వుడ్ ఫస్ట్ సీ యూ యాజ్ దేర్ ఓన్ బైబుల్. అలాగా మనము మన రక్షణని కనపరచుకోవచ్చు. దాని తర్వాత వారిని వారికి సువార్త ప్రకటించడానికి అవకాశం దొరుకుతుంది. సో we need to be mindful of the day of the Lord, but we also need to be mindful of the person, your neighbor. The greatest commandment in the Bible is love your neighbor as thyself. కానీ మీ neighbor రక్షింపబడినట్లయితే what is the use to have Christ? May the Lord bless His words. I request Reverend Dr. Jay Shekhar Garu to come forward and close this session with the word of prayer and meditation. విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఈ పునరుద్ధాన దినమందు సాయంత్ర సమయంలో ఈ దాసుడు ద్వారా ప్రభు మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనములలో ఉన్న భావగర్భితమైనటువంటి విషయాలు, ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని దినం కొరకే ప్రభువా దేవుని బిడ్డలు సిద్ధపడి ఉండాలని ప్రభువా మా గమనానికి ఇచ్చిన ప్రతి అంశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక మా ప్రభువా రక్షణానుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు సమయం సంకుచితంగా ఉన్నదని, ప్రభువా ఆయన రక్షణ లేని అనేకుల కొరకు మరి పని కలిగి ఉండాలని, రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క పనిని కొనసాగించాలని, రక్షణానుభవం పొందిన బిడ్డల పైన విశ్వాసుల మీద ఈ భారం ఉన్నదని, మా గమనానికి తెచ్చిన సమయం కొంచెంగా ఉన్నదని మా గమనానికి తెచ్చిన విషయాలు బట్టి స్తోత్రాలు. అలాగనే రక్షణ లేనటువంటి వారు ఈ యొక్క డే ఆఫ్ ద లార్డ్ మరి ప్రభు దినంలో తప్పించుకోలేరని హెచ్చరికలు కూడా ఇచ్చినందుకని స్తోత్రాలు. కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనము నిద్రాపరులము కాక, భక్తులంగా ఉండక, మెలకు కలిగిన వారమై ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను లోకంలోనికి తెలియని ప్రజలకు తెలియపరిచి అనేకుల్ని ప్రభు నరకంలో నుండి ప్రభు మోక్షంలోనికి, ప్రభు అగ్నిగుండంలో నుండి ప్రభు నిత్యజీవంలోనికి దాటించుటకు సువార్త ఒకటే మరి మూలము అని మా గమనానికి ఇచ్చిన ప్రతి అంశంను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు విన్న హృదయాల్లో ప్రభువుని ఆత్మకార్యం జరిగించి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు రాప్చర్ కొరకే సిద్ధపరచమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ లేఖనం మా మేము విన్న వాక్యమును మా హృదయంలో నిలిచి సహాయం చేయమని శుద్ధాత్మ దేవుడి యొక్క జ్ఞానమును వివేచన ఆలోచన కోరుకుంటూ ఇష్టమైన వాక్యమును దీవించమని, మీ దాసుని ఇంకా దీవించి ఆశీర్వించమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి దాని మా ప్రభువును మార్చుకున్నాను. యేసు ప్రభు దివినామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, శుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించే సకల పరిస్థితులకి ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఉన్న వారికి, ఆఫ్లైన్ లో ఉన్న వారికి, కుటుంబాలకి ఆయన తిరిగి వచ్చి ప్రతి సదాకాలంతో బిల్లి గారికి మీకు చాలా చాలా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సార్ బిల్లి గారు. Thank you so much, sir. Thank you so much for your awesome trust sharing. Thank you.
థ్యాంక్ యూ సో మచ్.